వచ్చిందమ్మా వచ్చిందమ్మా అంటూ మనం ఎన్నిసార్లు మన విజయ్ దేవరకొండ రష్మిక జంటని చూసి పాడుకున్నాం కదా. వాళ్ళ లవ్ స్టోరీ, పెళ్లి, రిసెప్షన్, పెళ్లికి ముందు ఫంక్షన్, హల్దీ, సంగీత్, పెళ్లి కొడుకు ఫంక్షన్స్, అబ్బో చాలా చాలా వీడియోస్ చూసాం కదా. అలానే ఇప్పుడు కూడా ఇంకో పెళ్లి వేడుకతో మీ ముందుకు వచ్చాం. అదేంటి, పెళ్ళయి 1 మంత్ అయింది, ఇప్పుడు ఏం ఫంక్షన్ అంటారా? అయ్యో, మొన్నే విజయ్ రష్మికల రిసెప్షన్ మన బుట్టబొమ్మ సొంతూరులో అయిందే. ఇప్పుడు ఆ పిక్స్, వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి. రాజస్థాన్ లో ఘనంగా పెళ్లి చేసుకున్న తర్వాత విరోజ్ జంట తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ఘనంగా మరొక రిసెప్షన్ నిర్వహించారని సమాచారం బయటకు వచ్చింది. ఈ రిసెప్షన్ వేడుక కర్ణాటక రాష్ట్రంలోని విరాజ్పేట్ అనే అందమైన పట్టణంలో జరిగిందట. అందుకే అక్కడి ప్రసిద్ధ ఫంక్షన్ హాల్లో ఈ వేడుకను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం కొడగు జిల్లాకు చెందినది. అందుకే వేడుక మొత్తం కొడవ సాంప్రదాయాల మధ్య ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న అతిథులకు ఆ ప్రాంత సంస్కృతి, ఆతిథ్యం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని చెప్తున్నారు. మన రష్మిక కూడా ఆ తెగకి చెందిన పెళ్లే కాబట్టి. ఈ వేడుకలో హీరోయిన్ రష్మిక మందన్న ప్రత్యేకంగా కొడవ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. కొడవ మహిళలు ధరించే సాంప్రదాయ శారీలో ఆమె ఎంతో అందంగా కనిపించారని చెప్తున్నారు. ఆ దుస్తులకు మ్యాచ్ అయ్యే జ్యువెలరీతో పాటు ఆమె మరింత ఆకర్షణీయంగా కనబడింది అంటున్నారు. అలాగే రష్మికతో పాటు విజయ్ దేవరకొండ కూడా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అలా వారిద్దరిని స్టేజ్ పై చూస్తుంటే మైమరిపోవటం ఖాయం. అలాగే ఎంత పెద్ద సినీ స్టార్స్ అయినా విజయ్ దేవరకొండ ఈ వేడుకలో చాలా సింపుల్ గా కనిపించారని చెప్తున్నారు. ఆయన ధరించిన సాంప్రదాయ దుస్తులు అక్కడి సంస్కృతిని గౌరవిస్తున్నట్టు అనిపించాయని అతిథులు చెప్పుకున్నారు. కొత్త అల్లుడుగా అక్కడికి వచ్చిన విజయ్ కు రష్మిక కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కొడగు ప్రాంతానికి ప్రత్యేకమైన ఆతిథ్య సాంప్రదాయాలతో అతనికి స్వాగతం చెప్పడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇప్పుడు పెళ్లైన తర్వాత ఇన్ని రోజులకి రిసెప్షన్ ఏంటో అంటే, పెళ్లి ఉదయ్పూర్ లో గ్రాండ్ గా జరిగింది. కానీ అది ప్రైవేట్ గా జరిగింది కాబట్టి రష్మిక సొంతూరు వారు ఎక్కువ రాలేదు. సో అందుకే పెళ్లి తర్వాత నెలన్నర గ్యాప్ ఇచ్చి అందరి కోసం ప్రత్యేకంగా ఈ రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. విరాజ్పేట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు, రష్మిక బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. అలాగే పెళ్లిలాగానే ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్ గా నిర్వహించబడింది. కేవలం ఆహ్వానం అందుకున్న వారికి మాత్రమే ప్రవేశం కల్పించారు. మీడియాకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఫంక్షన్ హాల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వేడుకను పూర్తిగా ప్రైవేట్ గా నిర్వహించారు. ఈ కారణంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు బయటకు చాలా తక్కువగా వచ్చాయి. అయితే రిసెప్షన్ లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అక్కడి సాంప్రదాయ వంటకాలు. కొడగు ప్రాంతానికి ప్రత్యేకమైన ఆహార వంటకాలను అతిథులకు పరిచయం చేశారు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ వంటలు, మసాలా రుచులు అతిథులను ఆకట్టుకున్నాయని చెప్తున్నారు. కొడవ సంస్కృతి ఎలా ఉంటుందో ఈ వేడుక ద్వారా అందరికీ చూపించారని అక్కడికి హాజరైన వారు అంటున్నారు. ఇక ఈ కార్యక్రమంలో జరిగిన మరో విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చిన రష్మిక మందన్నకు ఆమె తండ్రి ఒక భారీ కానుక అందించారు. కుటుంబానికి చెందిన సెరెనిటీ అనే ఇంటిని ఆమె పేరుపై రిజిస్టర్ చేసి బహుమతిగా ఇచ్చారని సమాచారం. ఈ బహుమతి గురించి తెలిసిన తర్వాత సినీ ప్రపంచంలో పెద్ద చర్చ మొదలైంది. కూతురికి ప్రేమగా ఇచ్చిన ఈ బహుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. సినిమా ప్రపంచంలో స్టార్ల జీవితాలు ఎప్పుడూ అభిమానుల దృష్టిలో ఉంటాయి. వారి వ్యక్తిగత జీవితం గురించి ప్రతి చిన్న విషయం కూడా వార్తగా మారుతోంది. అలాంటి పరిస్థితుల్లో కూడా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వ్యక్తిగత వేడుకను చాలా ప్రైవేట్ గా నిర్వహించడం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం విజయ్, రష్మికలు ఇద్దరు తమ కెరీర్స్ లో అత్యుత్తమ దశలో ఉన్నారు. మొన్నే జరిగిన రష్మిక బర్త్డే రోజు రణబలి సినిమా నుంచి జయమ్మ స్పెషల్ వీడియో వచ్చింది. అందులో ఆ కాలం యువతిగా తాను ఎలా మారిందో చూపించారు. అలానే మైసా సినిమాలో పోస్టర్ కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో అమాయకురాలిలా, మైసాలో ఒక యోధురాలుగా కనిపించి మెప్పించింది. ఇక విజయ్ కూడా రణబలి కోసం చాలా కష్టపడుతున్నాడు. అలానే ఇంకా లైన్ లో 2 సినిమాలు ఉన్నాయి. సో ఇద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి.